తమ్ముడా, పద్దాకల కూర్చొని వినటం కాదు, పని చేయాలి. శక్తిని ఆశ్రయించిన వాడిని చూసుకొని సంతోషపడటం కాదు, నువ్వు ఆశ్రయించడం నేర్చుకోవాలి. మోషేని కనిపెట్టాడు యెహోషువ. దేవునితో ఎలా గడుపుతున్నాడు, దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు, దేవునితో ఎలా పెనుగులాడుతున్నాడు, ప్రతిదానికి దేవుని మీద ఎలా డిపెండ్ అవుతున్నాడు బాగా కనిపెట్టాడు. ఏ స్థాయికి ఎదిగాడంటే, దేవునితో మాట్లాడి గుడారంలో నుండి మోషే వెళ్ళిపోతే యెహోషువ గుడారం నుండి వెలుపలికి రాకుండా దేవునితో కూర్చున్నాడు. అది పట్టు. ఏలియా దేవునితో నడుస్తూ సాధన చేస్తూ ఉంటే ఎలీషా మొత్తం అబ్జర్వ్ చేసి, ఏలియా ఎలాగైతే ప్రత్యక్షతలు పొందుకున్నాడో అలాగే ఎలీషా కూడా ప్రత్యక్షతలు పొందుకున్నాడు. 4 సార్లు అడ్డగించాడు. ఇంకా నువ్వు ఆగు, ఇక్కడ ఆగని. నిన్ను వదలనని వెంటబడి 2 అంతల శక్తి పొందుకొని వచ్చాడు బయటికి.